మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? మీరును వందనాలు తెలియజేయండి. ఖచ్చితంగా ప్రభు మన అనుదిన జీవితంలో అద్భుతాలు చేయునుగాక. ఈరోజు వాక్య సందేశాన్ని విందాం. రండి వాక్యం దగ్గరికి, శ్రద్ధగా వాక్యం వినండి. దేవుని బిడ్డలారా, దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుకున్నాం. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము నుండి 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపవాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ వాక్యం చాలా సందర్భాల్లో మనం విని ఉన్నాం కదండి. ఈ వాక్యం చాలా సందర్భాల్లో చదివి ఉన్నాం కదా. దేవుని వాక్యం అంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. దేవుని బిడ్డలారా, లోకంలో చాలా మంది మనకి కనిపిస్తూ ఉంటారు. దుష్టులు కనిపిస్తూ ఉంటారు, అపహాస్యకులు కనిపిస్తూ ఉంటారు, దోషకులు కనిపిస్తూ ఉంటారు, దుర్మార్గులు కనిపిస్తూ ఉంటారు, అంధకారంలో ఉన్నవారు కనిపిస్తారు, వ్యభిచారులు కనిపిస్తారు, జారత్వం చేసేవారు కనిపిస్తారు, త్రాగుబోతులు కనిపిస్తారు, తిరుగుబోతులు కనిపిస్తారు, స్మోక్ చేసేవాళ్ళు కనిపిస్తారు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కనిపిస్తారు. చాలామంది ఈ లోకంలో మనకి కనిపిస్తూ ఉంటారు. ఎవరు ఏమై ఉన్నారో అన్న సంగతి మనం గమనించి ఈ లోకంలో ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. అందరూ మనవారే కదా అని అనుకోవడం చాలా తప్పు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవద్దు. మంచివారి ఆలోచనలో, మంచి మార్గంలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ అభిషేకం నీపైకి, నీ కుటుంబంపైకి వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక చిన్న విషయం మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక పెద్ద నది కనిపిస్తుంది. ఆ నదికి అవతలకి యువతలకి ఒక తాడు కట్టబడి ఉంది. ఆ తాడు మీద ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. ఆ వింతను చూడడానికి, ఆ అద్భుతం చూడడానికి ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ పరుగులు తీసుకుంటా గుంపులుగా వెళ్ళి నది యువతల నుండి నది అవతలకి, అవతల నుండి యువతలకి తాడు మీద నడుస్తున్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నారు. అబ్బాయి ఎంత అద్భుతంగా నడుస్తున్నాడు అని చూస్తూ ఉన్నాడు. అయితే ఆ గుంపు చూస్తూ ఉన్న సందర్భంలో ఆ వ్యక్తి అంటున్నాడు కదా, మీలో ఎవరైనా సరే ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి, నేను యువతల నుండి అవతలకి తీసుకుని వెళతాను అని అంటే, దేవుని బిడ్డలారా ఎవరు ఎదరికి రావట్లేదండి. ఎవరు ఎదరికి రావట్లేదు. ఆ గుంపులో ఒక చిన్న బిడ్డ పరుగు పరుగున వచ్చి అతని పైకి ఎక్కడం ప్రారంభించింది. ఆ చిన్న బిడ్డ పరుగు పరుగున వస్తా ఉన్న సందర్భంలో ఆ చిన్న కుమార్తెను చూసి అంటున్నారు కదా చాలామంది, ఓ అమ్మాయి, అతని భుజాల మీద నువ్వు ఎక్కితే నది మధ్యలో పడిపోతారు, చనిపోతారు అని చెప్తా ఉన్నారు చాలామంది. కానీ ఎవరి మాట ఆ చిన్న బిడ్డ పట్టించుకోనకుండా దేవుని బిడ్డలారా వెళ్ళి ఆ వ్యక్తి యొక్క భుజాలపైకి ఎక్కింది. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి యొక్క భుజాలపైకి ఎక్కినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకు అలా ఎక్కుతావు, పడిపోతావు అంటున్నారు. కానీ ఆ చిన్న బిడ్డ అంటుంది కదా, ఈ వ్యక్తి ఎవరో కాదు, నేను ఎవరి భుజాల మీద అయితే కూర్చున్నానో ఆ వ్యక్తి ఎవరో కాదు, మా డాడీ, నా తండ్రి ఈయన. కనుక నా నాన్న మీద, నా తండ్రి మీద నాకు విశ్వాసం ఉంది. నది యువతల నుండి అవతలకి నన్ను క్షేమంగా చేర్చగలడు అని ఆ చిన్న కుమార్తె మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. దేవుని బిడ్డలారా గమనించండి. నీవు యేసు ప్రభు భుజాలపైకి వస్తే, యేసు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఎంతవరకైనా ఆయన నడిపించగలడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించగలడు. ఆ చిన్న బిడ్డకి ఎంత విశ్వాసం చూడండి. కింద ఉన్నది నది అయినా సరే భయపడకుండా ఆయన భుజాలపైన ఎక్కి కూర్చుంది అని అంటే, ఆ వ్యక్తి ఎవరో కాదు, తన తండ్రి కాబట్టి క్షేమంగా నది అవతలకు తీసుకుని వెళ్ళగలిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నీ ఆలోచన విధానము, నీ నడవడిక విధానము ఎలా ఉంది? తండ్రి నిన్ను చూస్తున్నాడు కదా. చూస్తూ ఉన్న సందర్భంలో తండ్రితో పాటు నడిస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి
తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగా సహాయం చేయండి. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ప్రభువా, నిన్ను వెంబడించేటువంటి మా జీవితంలో విశ్వాసము కలిగి నిన్ను వెంబడిస్తూ మేము అనుకున్న గోల్కి చేరడానికి ద్వారాలు తెరవండి. ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి, దీవించి, అభిషేకించి, నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.